హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతిమోక్షనే వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే శ్రీరామనవమి. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో శ్రీరామనవమి రోజు మా ఇంట్లో ఎలా ఉంది, ఏం చేసామనేది ఇప్పుడు మీకు చూపిస్తా. పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పానకం కూడా చేసేసింది, అక్క చేసింది. సేమియా కూడా, ఇక్కడ బచ్చాలు కూడా చేసేసింది. పొద్దున్నే పూజ చేసేసి నైవేద్యం పెట్టేసింది. మమ్మీ చిన్న అయితే బయటికి వెళ్ళినారు, అంటే టెంపుల్ దగ్గర పూజ స్టార్ట్ అయిందా లేదా అనేసి చూసానికి అని వెళ్ళినారు. సో నేను అందుకే వాళ్ళు లేరుగా అనేసి వ్లాగ్ అయితే తీస్తున్నా. మొత్తం పని అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా కొంచెం వర్క్ అవుతుంది. సో అది చేసుకోవాలి. ఇక్కడ చూసారా, దేవుని వర్కే అప్పాలు చేసింది అక్క. సో ఇంకా పిండి అట్లనే ఉంది, ఇది మళ్ళీ చేసుకోవాలి మనం. ఎక్కడికి వెళ్ళావురా? కొబ్బరికాయనా? ఏడి పోతారు? గుడికా? ఎవరెవరు? ఎవరెవరు పోతారు మరి? ఏం జోక్ అయింది? సరే చెప్పు, ఏం జోకు? నువ్వు చెప్పు, ఎవరొకరు చెప్పు. కొబ్బరికాయ ఇచ్చినారు చెట్టు కింద లేదా మేము పోయి కాస్త అక్కడ కానీ వెళ్ళవాడు తీసి ఇచ్చింది కొబ్బరికాయ బుర్గి కవర్లు వేసి ఇచ్చి నాకు ఇచ్చింది. అయ్యాంగా ఏం చేసింది, ఆ తెలుగు తీసుకొని ఆ కవర్ చూసుకొని కొత్తనే అది రోజు కింద పడి. ఈ కొబ్బరికాయనేనా? గట్లనే చేస్తావా మరి? 25 రూపాయలు, 25 రూపీస్. ఈయన కొట్టమ్మ నాయనమ్మ గడ్డ కాడగా ఈ ఆడికి ఒకటి అయితే ఏంటాను కాదు. గట్ల ఎట్లా తీసి పెట్టినవరా? చూసినా మరి పగిలిందా లేదా? మంచిగా ఉందా? మంచిగా ఉందా? చుట్టూ తిప్పు, మంచిగా ఉంది. పోతానే ఉంది రోడ్డు మీద పడి. మరి రెడీ గారీస్. అయ్యో జుట్టు మంచిగా వేసుకోవా? ఎండకు చిటు చిటులు వేస్తుంది. వేసుకోవాలి జుట్టు మంచిగా. తెచ్చుకోపో, దేనికాడ పెట్టుకో, 2 రూపాయలు వేసుకోవాలి. అలా పెట్టుకో, దేనికాడ పోనాడు, దేనికాడ పెట్టుకోది. లే ఫాస్ట్. ఎన్ఎస్ ఉన్నాయన్నీ డబ్బు వేసుకోవర్రి. మంచిగా పెట్టి ఇప్పుడన్నా. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 12 అవుతుంది. సో మమ్మీ చిన్ను ఏం చేస్తారో చూద్దాం. మమ్మీ అయితే మిగిలిన పిండితో అయితే మళ్ళీ చేస్తుంది బచ్చాలు. మేమైతే ఇలా చేస్తాం, మా మమ్మీ ఇలా చేస్తుంది చూడండి. మా మమ్మీ చేస్తుంటే నేనేమో ఇక్కడ కాలుస్తున్నా. బచ్చాలు అయితే నేను నెయ్యి వేసి కాలుస్తున్నా, ఇంకొకటి అయితే చేసిన. ఫైనల్ గా బచ్చాలు చేస్తే అయితే అయిపోయింది. మా చిన్న అయితే పడుకుంది, గుడికి పోతా అని ఉబ్బింది. ఇప్పుడేమో పండుకుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 కావస్తుంది. టెంపుల్లో మంత్రాల సౌండ్ కూడా వస్తుంది. ఇక మమ్మీ అయితే రెడీ అయ్యి గుడికి వెళ్ళిపోతుంది ఒక్కతే. నేనేమో పని చేసుకోవాలి, ఇంకా కూర వండలేదు. గిన్నెలు అట్నే ఉన్నాయి, గిన్నెలు కూడా తోముకోవాలి. మమ్మీ ఒక్కతే టెంపుల్కి వెళ్తుంది.
ఇది అన్నమాట వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.